ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు వస్తుందా? ఆఫీస్లో నుంచి రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఆఫీస్లో చిన్న పెండింగ్ పని ఉంది. నువ్వు భోజనం చేసి నా కోసం ఎదురు చూడుకో, సరేనా? ఉంటాను. ఏంటి మావయ్య, ఈ మధ్య మిమ్మల్ని చూస్తున్నాను. అత్తయ్యకి ప్రతి విషయం చెప్తున్నారు. అత్తయ్య గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఇలా లేరు కదా మావయ్య. అసలు ఏంటి సడన్ చేంజ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? అవును విహారీ, ఇంతకుముందు నువ్వు చూసింది నన్ను కాదు. నిలువెల్ల ఆశతో నిండిపోయి అహంతో నెత్తికెక్కి ఒక మనిషిలా కాకుండా మృగంలా ఉన్నాను. అలాంటి నన్ను మనిషిలా మార్చి మానవత్వం నేర్పింది ఎవరో తెలుసా? ఎవరు మావయ్య? లక్ష్మి. పొగరుతో కళ్ళు పొర కప్పుకుపోయి ఏం చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియని స్థితిలో ఉన్న నాకు కనువిప్పు కలిగించిన మహాతల్లి లక్ష్మి. లక్ష్మి? ఆ రోజు నుంచి లక్ష్మిలో నా కూతుర్ని చూసుకుంటున్నాను. నా కూతురు పడుతున్న బాధను చూస్తున్నాను. ఆ బాధ ఏంటో ఎవరి వలనో కూడా తెలుసుకున్నాను. అల్లుడు, మీ ఇద్దరికీ పెళ్ళయిందని నాకు తెలుసు. నువ్వు ఈ కుటుంబం కోసం పడుతున్న బాధ కూడా తెలుసు. నిజ జీవితంలో చెప్పలేక ఆ నిజాన్ని దాచి నువ్వు అనుభవిస్తున్న ఆ నరకేతను కూడా నాకు తెలుసు. కానీ పాపం లక్ష్మి తనకి సాయం చేయడము త్యాగం చేయడము తప్పించి ఇంకేమీ తెలియదు విహారీ. దయచేసి నీకు చేతులెత్తి దండం పెడతాను. మావయ్య, మీరు నాకు దండం పెట్టడం ఏంటి మావయ్య? ఒక ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతోంది విహారీ. అలా అని లక్ష్మి వైపు వెళ్తే సహస్రాకి అన్యాయం జరుగుతుంది. నువ్వు వాళ్ళకేం చేస్తావో తెలీదు. ఎవరికీ అన్యాయం జరగకుండా లక్ష్మికి న్యాయం చేయడం భావ్యం విహారీ. ఈ సమస్యకి సలహా ఎవరూ ఇవ్వలేరు. కానీ చివరికి నువ్వే నిర్ణయం తీసుకొని సమాధానం చెప్పాలి. మావయ్య, ఈ సమస్య నేను ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరిస్తాను. ఎలా విహారీ? ఇలా నేను ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేను మావయ్య. ఆ దేవుడు ఖచ్చితంగా మంచి నిర్ణయం వైపే నడిపిస్తాడన్న నమ్మకం నాకుంది. అవును మావయ్య, ఇంతకీ లక్ష్మి ఏది? తను ఇంతకుముందు ఇక్కడి నుంచి వెళ్ళిందలుడు. సరే మావయ్య, నేను వెళ్తాను. అలాగే, జాగ్రత్త విహారీ. లక్ష్మితోనే నిజంగా నాకు పెళ్లి జరిగింది. సహస్రతో జరిగింది పెళ్ళే కాదు. సహస్ర పట్ల నాకు ఎలాంటి ఉద్దేశం కూడా లేదు. లక్ష్మిని నేను భార్యగా చూస్తున్నాను. కానీ లక్ష్మి పట్ల నా ఇష్టాన్ని నేనెప్పుడూ చెప్పలేదు. ఎలాగైనా తనకి నా ప్రేమను చెప్పాలి. తనకి జీవితాంతం నేనుంటాననే ధైర్యాన్ని ఇవ్వాలి. ఈరోజు తనకి నా మనసులో ఉన్నది చెప్తాను. లక్ష్మికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. లక్ష్మి ఎక్కడున్నావు? మొబైల్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. హలో బిహారీ గారు. లక్ష్మి, కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నాను. అరే, ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను కదా, లిఫ్ట్ చేయట్లేదేంటి? మొబైల్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను బిహారీ గారు. సరే, నువ్వెక్కడున్నావు లక్ష్మి? ఇక్కడే ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాను విహారీ గారు. లక్ష్మి, నువ్వు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు? మన ఇంటికి వెళ్లే దారిలో డబుల్ రోడ్ ఉంది కదా, అక్కడ కార్నర్లో ఉన్నాను.
సరే నేను అక్కడే ఉన్నాను, వస్తున్నాను. లక్ష్మి, ఈరోజు ఎలాగైనా నీకు నా మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పేస్తాను. ఏంటి, నడుచుకుంటూ వెళ్తున్నావా ఇంటికి? అంటే నువ్వు ఇంకా బాధలో నుంచి బయటికి రాలేదా? లక్ష్మి, లక్ష్మి, నేను నీ మీద ఉంచినంత నమ్మకం అసలు నీకు నీ మీద లేకపోతే ఎలా? సారీ విహారీ గారు. కనకం, బిజినెస్ అంటే ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉండదు. ఒక్కొక్కసారి ఇలాంటి ఒడిదుడుకులు ఉంటాయి. మనం అన్నిటినీ ఫేస్ చేయాలి, ఛాలెంజ్లు తీసుకోవాలి, అచీవ్ చేయాలి. అలానే మన గోల్స్ని రీచ్ అవ్వాలి. అంతేకాని ఒక చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా? చెప్పాను కదా, మళ్ళీ ప్రయత్నించు, స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వు. సరే, నువ్వు ముందు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. ఒక పని చేద్దామా? నీకిష్టమైన పానీపూరి తిందామా? ఇప్పుడా? అవును మరి, నువ్వు కూడా రిఫ్రెష్ అవుతావు కదా. జస్ట్ 1 సెకండ్. కొంచెం పాజిటివ్ మూడ్లోకి వచ్చింది లక్ష్మి. టైం చూసి తనకి నా ప్రేమని చెప్పేస్తాను. లక్ష్మి, తీసుకో తీసుకో లక్ష్మి, తీసుకో. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారా? అనుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి రాలేదంటే వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అనుకున్నాను. పానీపూరి తిందామని ప్లాన్ చేసుకున్నారా? అరే అయ్యో సారీ విహారీ గారు. అరే లక్ష్మి, వద్దు.